ఓం నమో వెంకటేశాయ. ఈ యొక్క క్రోధనామ సంవత్సరంలో ధనుసు రాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5 అండి. అలాగే ఈ యొక్క ధనువు రాశి వాళ్ళకి ఈ యొక్క సంవత్సరంలో ముఖ్యంగా ఈ యొక్క రవి మరియు కుజుడు ఈ 2 గ్రహాలు కూడా ధనువు రాశిలో కానీ మిథున రాశిలో కానీ ఉన్నప్పుడు స్టామినా ఇమ్యూనిటీ బాగా పెంపొందడము, వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా వరుడైతే అనుకూలమైన వధువు, వధువైతే అనుకూలమైన వరుడు లభించే అవకాశం పరిపూర్ణంగా ఉంటుంది. దశలు అంతర్దశలు కూడా ఇవి నడిస్తే కనుక ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ధనుర్ లగ్నానికి శుభులైనటువంటి గురు, కేతు, కుజ, రవి దశలు అంతర్దశలు నడిచినట్లయితే కనుక వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి 100% వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుజ దశ అంతర్దశలు నడిచినట్లయితే కనుక ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. కుజుడు గోచార రీత్యా ఈ యొక్క ధనురాశిలో కానీ మిథున రాశిలో కానీ సంచరించినప్పుడు ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా పొందగలిగే అవకాశం పరిపూర్ణంగా ఉంది. అలాగే రవి కుజులు ఈ యొక్క 2, 8 అనగా మకర, కర్కాటకాల్లో సంచరిస్తున్నప్పుడు కొద్దిగా కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో, లీగల్ విషయాలు అన్నింటిలో కూడా అనుకూలమైన ఫలితాలు, తీర్పులు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబాభివృద్ధి బాగా పెంపొందుతుంది మరియు ఆకస్మికమైన ధనపరమైన విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు, పలుకుబడి ఇట్లాంటివి బాగా పెరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే మంచిది. అలాగే ఆకస్మికంగా కోర్టుకు సంబంధించిన విషయాల్లో అనూహ్యమైన శుభ పరిణామాలు వచ్చి అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి, లాటరీలు, షేర్లు ఇట్లాంటి వాటిల్లో కూడా కొద్దిగా ధనం లభించే అవకాశం పరిపూర్ణంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క రవి కుజులు ఈ యొక్క 2, 8 సంచరిస్తున్నప్పుడు. అలాగే ఈ యొక్క రవి కుజులు 3, 9 అనగా కుంభ మరియు సింహరాశుల్లో సంచరిస్తున్నప్పుడు కొద్దిగా గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు పరిపూర్ణంగా లభించే అవకాశం ఉంటుంది. అలాగే నిల్వధనము, సేవింగ్స్ బాగా పెరుగుతాయి. సోదరి వర్గీయుల సహాయ సహకారాలు, బంధువర్గీయుల సహాయ సహకారాలు కూడా పరిపూర్ణంగా లభిస్తాయి. సభలలో బాగా ప్రసంగించగలుగుతారు. సోదరుల యొక్క సహాయ సహకారాలు పరిపూర్ణంగా లభిస్తాయి. తండ్రి యొక్క సహకారాలు కూడా పరిపూర్ణంగా లభిస్తాయి. అలాగే అనుకోని విధంగా అదృష్టం కొలిసొచ్చి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులు చేయడానికి తగ్గ పరిస్థితులు తొందరగా ఏర్పడే అవకాశం పరిపూర్ణంగా ఉన్నది. అలాగే 4, 10 రవి కానీ కుజుడు కానీ సంచరిస్తున్నప్పుడు సుఖ సంతోష అభివృద్ధి, తల్లికి ఆరోగ్యం పడడం, భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ బాగా పెరగడం, కొనాలనుకుంటే తక్కువ రేటుకి భూములు లభించడం, అమ్మాలనుకున్నా మీరు అనుకున్న రేటుకి దగ్గరగా భూములు అమ్ముడుపోవడం మరియు భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరగడము మరియు వ్యాపారస్తులకు వ్యాపారాలు బాగా లాభం గడించడం, ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు రావడము, ట్రాన్స్ఫర్లు కోరుకునే వాళ్ళకి తొందరగా ట్రాన్స్ఫర్లు లభించడం, కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి ఉద్యోగాలు లభించడం ఇట్లాంటి శుభకరమైనటువంటి పరిపూర్ణమైన ఫలితాలు పొందగలిగే అవకాశం ఉన్నది. అలాగే ఈ యొక్క మేషము మరియు తులాల్లో రవి కుజులు సంచరిస్తున్నప్పుడు విద్యార్థులకు విద్యలో బాగా మార్కులు ఎక్కువగా రావడము, లాభాభివృద్ధి మరియు ఆకస్మికంగా ధన ప్రాప్తి, ఈ యొక్క స్నేహితులు, బంధువర్గీయుల సహాయ సహకారాలు పరిపూర్ణంగా లభించడము, దానివల్ల బాగా అభివృద్ధి కాగలగడము ఇట్లాంటి పరిణామాలు పరిపూర్ణంగా జరిగే అవకాశం ఉంది. అలాగే దైవికమైన బలం, శక్తి కూడా బాగా పెంపొందుతుంది. అలాగే 6, 12 అనగా ఈ యొక్క వృశ్చికంలో మరియు వృషభంలో సంచరిస్తున్నప్పుడు విదేశాల కోసం ప్రయత్నించే వాళ్ళకు తొందరగా విదేశాలకు వెళ్ళగలుగుతారు. వీసా, పాస్పోర్ట్ ఇట్లాంటివి తొందరగా లభ్యమవుతాయి. అన్ని పరాలుగా అనుకూలత బాగా లభిస్తుంది. తీర్థయాత్ర, పుణ్యక్షేత్రాల సందర్శనాలు ఇట్లాంటివి చేయాలనే ఆసక్తి అధికంగా కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకోగలరు. లోన్లు కూడా తొందరగా మంజూరు అవుతాయి. మీకు ఎవరైనా బాకీ పెడితే ఆ బాకీలు వసూలు అయ్యే అవకాశం ఉంది. మీరు ఏమైనా లోన్ల కోసం ట్రై చేస్తే అవి తొందరగా మంజూరు అయ్యి మీ చేతికి డబ్బు లభించే అవకాశం పరిపూర్ణంగా ఉన్నది. అలాగే ఈ యొక్క లగ్నానికి కేతువు 10వ ఇంట్లో, అలాగే రాహు 4వ ఇంట్లో ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో రాహు మహాదశ అయిపోయి కేతు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు. మంచి శుభకరమైన ఫలితాలను ఇస్తారు. మరియు వాహనాలు నూతనంగా కొనుగోలు చేయడము మరియు
వృత్తిపరంగా బాగా బిజీ అవ్వడము, సుఖ సంతోష అభివృద్ధి మరియు ఈ యొక్క లాభాభివృద్ధి, ఆకస్మికంగా ప్రమోషన్లు రావడము, మరియు ఇట్లాంటి శుభకరమైన ఫలితాలు పరిణామాలు పరిపూర్ణంగా జరిగే అవకాశం ఉంది. భూములు స్థిరాస్తులు కొనుగోలు చేస్తుంటే వారి యొక్క విలువ బాగా పెరిగే అవకాశం ఉంటుంది, ద్విగుణీకృతం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలరు. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక ముందుగా మీకు రాహు మహాదశ అయిపోకుండా కేతు మహాదశ ముందు అయిపోయి రాహు మహాదశ తర్వాత వచ్చినట్లయితే వాహన గండాలకి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చికాకులు, మానసిక ఒత్తిడి, టెన్షన్స్ అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించగలరు. లేకుంటే ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటే అన్ని పనులకు కూడా మంచిది. అలాగే ఈ యొక్క గురువు 6వ ఇంట్లో ఈ లగ్నానికి సంచరిస్తుండడం వల్ల శత్రురోగ రుణాధిపతులు చాలా తక్కువగా ఉంటాయి. లోన్లు తొందరగా మంజూరు అవుతాయి. రావాల్సిన ధనం ఎవరికైనా మీకు ఎవరైనా ధనం బాకీ పడితే కనుక ఆ బాకీలు వసూలయ్యే అవకాశం ఉంటుంది. అలాగే చేసే వ్యయం సద్వ్యయం అవుతుంది. తీర్థయాత్ర, పుణ్యక్షేత్ర సందర్శనాలు అధికంగా చేస్తారు. అలాగే మీరు లోన్ల కోసం ట్రై చేస్తే తొందరగా లోన్లు మంజూరు అవుతాయి. అలాగే మీరు తీర్చాలనుకున్నా కూడా తొందరగా బకాయి పడిన బాకీలు తొందరగా తీర్చగలుగుతారు. విదేశాల కోసం ప్రయత్నించే వాళ్ళకి వీసా, పాస్పోర్ట్ తొందరగా మంజూరు అవుతుంది. తొందరగా విదేశాలకు వెళ్ళగలుగుతారు. అక్కడ కూడా సక్సెస్ అవ్వగలిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. వృత్తిపరంగా వృత్తి స్థానాన్ని గురువుడు చూడడం వల్ల తొందరగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ధనాభివృద్ధి, కుటుంబాభివృద్ధి కూడా బాగా జరిగే అవకాశం పరిపూర్ణంగా ఉన్నది. అలాగే ఈ లగ్నానికి పాప అయినటువంటి 3వ స్థానంలో సంచరిస్తుండడం వల్ల కొద్దిగా సోదరి వర్గీయులతో చిన్న చిన్న విభేదాలు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. డబ్బు ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే విద్యార్థులకి శని విద్యాస్థానాన్ని చూడడం వల్ల ముఖ్యంగా శని దశలు, అంతర్దశలు నడిచినట్లయితే స్వల్పంగా మెరిట్ మార్కులు తగ్గే అవకాశం ఉంది. ఏ స్థానాన్ని ఈ యొక్క శని చూడడం వల్ల అనవసరమైన ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా మీరు బయటపడగలుగుతారు. అలాగే ఈ లగ్నానికి పాపే అయినటువంటి చంద్రుడు మరియు బుధ, శుక్రులు కొద్దిగా అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు క్రియేట్ చేసే అవకాశం ఉంది. అలాగే చంద్రుడు కానీ బుధ, శుక్రులు లగ్నంలో సంచరిస్తున్నప్పుడు స్టామినా, ఇమ్యూనిటీ స్వల్పంగా తగ్గడం, అలాగే 7లో సంచరించిన ఇదే ఫలితాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహపరమైన ఆలస్యాలు ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లయితే దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అప్పుడప్పుడు స్వల్పంగా వాహన గండాలు కూడా గురయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా శుక్రుడు సంచరించినప్పుడు ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువ ఉంటాయి. వ్యక్తిగత జాతకంలో శుక్రదశలు, అంతర్దశలు నడిచినా ఈ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. 4లోకి గోచార రీత్యా శుక్రుడు వచ్చినప్పుడు 10లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరిణామాలే జరిగే అవకాశం పరిపూర్ణంగా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే బుధ, శుక్రుడు 2-8లో అనగా ఈ యొక్క కర్కాటకంలో మరియు మకరంలో సంచరిస్తున్నప్పుడు కొద్దిగా ఈ యొక్క చంద్రుడు కూడా సంచరిస్తున్నప్పుడు ఈ యొక్క న్యాయపరమైన కోర్టు సంబంధమైన విషయాల్లో వ్యతిరేకమైన తీర్పులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా బుధుడు ఉన్నప్పుడు ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. అలాగే కుటుంబంలో మనస్పర్ధలు, చికాకులు, పీడకలలు రావడం ఇట్లాంటి అశుభకరమైన ఫలితాలను జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. సాధ్యమైనంత మౌనం పాటించే సమయంగా ఉన్నట్లయితే కనుక ఈ యొక్క ప్రభావం నుంచి బయటపడగలిగే అవకాశం పరిపూర్ణంగా ఉంది. అలాగే ఈ యొక్క 3వ ఇంట్లో అంటే ఈ యొక్క కుంభంలో కానీ, సింహంలో కానీ, 3లో కానీ, 9లో కానీ ఉన్నట్లయితే కనుక కొద్దిగా వాక్కుపరమైన ఇబ్బంది, సోదరి వర్గీయులతో సమస్యలు, భాగ్యం చేద్దాకొచ్చి కొన్ని అవకాశాలు మిస్ అవ్వడం, కొన్ని కోల్పోవడం ఇట్లాంటి వాటి వల్ల చిన్న చిన్న ఇబ్బందులు, సమస్యలు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండగలరు. అలాగే చేద్దాకు వచ్చి కొంచెం డబ్బు కూడా మిస్ అయ్యే అవకాశాలు కూడా కొద్దిగా ఉన్నాయి. అప్పుడప్పుడు దొంగల పాలు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా మీరు బయటపడగలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అలాగే 4-10 అనగా ఈ యొక్క మీనంలో కానీ, కన్యలో కానీ సంచరిస్తున్నప్పుడు ఈ యొక్క వాహన గండాలకు, ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. వృత్తిపరంగా టెన్షన్లు, చికాకులు అధికంగా ఉంటాయి. సాధ్యమైనంత వరకు వృత్తులు మారకపోవడం మంచిది. మారితే కనుక సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా బుధ, శుక్ర, చంద్రదశలు, అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరించినట్లయితే ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే 5-11 అనగా మేషంలో కానీ, తులలో కానీ ఈ యొక్క బుధ, శుక్ర, చంద్రులు సంచరిస్తున్నప్పుడు
కొద్దిగా విద్యార్థులకు విద్యలో మెరిట్ మార్కులు తగ్గడము, చేతిదాకా వచ్చి కొన్ని లాభాలు మిస్ అవ్వడం, ఇట్లాంటి అశుభకరమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక ఈ దోష ప్రభావం నుంచి బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సాధించగలుగుతారు. అలాగే 6-12లో అనగా వృశ్చికము మరియు వృషభంలో ఈ యొక్క బుధ శుక్ర చంద్రుడు సంచరిస్తున్నప్పుడు కొద్దిగా శత్రురోగ రుణాది పీడలు అధికంగా కలగడము, మరియు విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొద్దిగా స్వల్పమైన ఆటంకాలు, వీసా పాస్పోర్ట్ మంజూరు అవడం విషయంలో జాప్యము, అనవసరమైన ఖర్చులు, అనవసరమైన ప్రయాణాల వల్ల ధన నష్టము, మరియు వేరే వాళ్ళు మోసపూరితమైన వ్యక్తులు మన చుట్టూ తిరుగుతూ ఉండడం, ఇట్లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కానీ ఈ విషయాల్లో కొద్దిగా దైవం మీద ఆధారపడి మీ యొక్క పెద్దవాళ్ళ యొక్క సలహాలు సంప్రదింపులు ఫాలో అయితే కనుక ఈ యొక్క దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో అవి సాధించగలుగుతారు. ఈ దోష ప్రభావం నుంచి బయటపడాలనుకుంటే కనుక విశేషంగా హనుమాన్ స్తోత్రం పారాయణ చేసుకోవడం మంచిది. అలాగే రెగ్యులర్గా కూడా ఈ యొక్క నల్ల నువ్వులు మరియు బొబ్బర్లు రెండు కూడా బాగా ఉడకబెట్టి బెల్లంతో పాటు ఆవుకు తినిపిస్తూ ఉండడం మంచిది. ఈ పరిహారం చేయడం వల్ల దోష ప్రభావం నుంచి బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో అది తొందరగా సాధించుకోగలుగుతారో. శుభం.